తెలంగాణ గవర్నమెంట్ జీవో నంబర్ 9 ఇష్యూ చేసింది. ఓబీసీస్కి 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కల్పిస్తూ. రేవంత్ రెడ్డి సర్కారు విద్య, ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని పొలిటికల్ స్టేట్మెంట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోను గురించి మాట్లాడే ముందు కొంచెం రిజర్వేషన్ చరిత్ర ఒకసారి చూడాలి. 1950వ సంవత్సరంలో అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగంలో, ఏది అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగంలో, రాహుల్ గాంధీ పదే పదే తుమ్మిన దగ్గర చూపించే రాజ్యాంగంలో, మొదటి రాజ్యాంగంలో, అమెండ్మెంట్స్ లేని రాజ్యాంగంలో ఎస్సీస్కి 15% మరియు ఎస్టీస్కి 7.50% రిజర్వేషన్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్లో కల్పించారు. మళ్ళీ లిమిట్ ఓన్లీ 10 years ఉండింది. కానీ మన వాళ్ళు దాన్ని, మన వాళ్ళు అంటే పొలిటీషియన్స్, రాజకీయ లబ్ధి కోసము ఇప్పటికే 7 సార్లు పెంచారు. ఇట్స్ అబౌట్ టు ఎక్స్పైర్ ఇన్ ద ఇయర్ 2030. ఫర్ ష్యూర్ దాన్ని మళ్ళీ ఇంకొక 20 సార్లు 30 సార్లు పెంచుతారు మన వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం. 1951లో ఆర్టికల్ 15(4) అండ్ ఆర్టికల్ 16(4)తో విద్య మరియు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ కల్పించారు. ఇందాక చెప్పిన ఆర్టికల్ 15(4) అండ్ 16(4) ఏదైతే ఉందో అది ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ లో భాగంగా వచ్చింది. తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 1990లో ఓబీసీస్కి 27%, 27% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో కల్పించారు. 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే 27% రిజర్వేషన్ ని సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వర్తింపజేసింది. ఇక 10 ఏళ్లు అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ రిజర్వేషన్ పెంపుపై పొలిటికల్ రిమార్క్స్ స్టార్ట్ చేసింది. దాని పర్యావసానమే జిత్నా ఆబాదీ ఉత్నా హక్, క్యాస్ట్ సర్వే రిపోర్టు, ఇంకా ఈ కర్ణాటకలో రోహిత్ వేముల బిల్లు, ఇలాంటివన్నీ దాని పర్యావసానమే. కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం అల్లాడిపోతుంది. అపోజిషన్ లో ఉండి గవర్నమెంట్ లోకి రావాలంటే ఈ క్యాస్ట్ ద్వారానో ఇంకే ద్వారానో విభేదాలు సృష్టించి ఎలక్షన్స్ లో ఓటింగ్ వాళ్ళ వైపు తిప్పుకోవాలి. అదే వాళ్ళ గోల్. దేశం ఏమైనా వాళ్ళకి పట్టదు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిపోయింది. ఇంకా రిజర్వేషన్ కులము వీటిపైనే మన పొలిటికల్ డిస్కోర్స్ ఏదైతే ఉందో నడుస్తూ ఉంది. ఇంకా కులము రిజర్వేషన్ ముందరకు ఓట్లే ఆన్న అయిపోయింది మన పొలిటికల్ డిస్కోర్స్. జనాలకు కావాల్సింది ఏంటి? ఒక క్లీన్ ఎయిర్, వాటర్, ఇండ్లు, గుడ్ రోడ్స్ విత్ ఫుట్ పాత్స్. ఆ రోడ్స్ కి ఫుట్ పాత్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అసలు మన ఇండియాలో? ఫుట్ పాత్లు లేని రోడ్స్ ఎన్ని? అట్లీస్ట్ సిటీస్లో అసలు రోడ్ అంటే వాహనాలు నడవడానికేనా? జనాలు నడవకూడదా? సైకిల్ నడవకూడదా? ఫుట్పాత్లు లేని రోడ్స్ ఎన్ని? నాకు తెలిసి ఒక 80% ఉంటాయి. ఒకవేళ ఫుట్పాత్లు ఉన్నా దాన్ని ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉండుంటాయి. పార్కులు, ప్లే గ్రౌండ్లు, వేస్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ జాబ్స్ లేక ఏదైనా బిజినెస్ చేసుకుంటే వాడి ప్రొడక్ట్ కి లేదా ఏదైనా రైతు వాడు పండించిన పంటకి మద్దతు ధర, అంతే తప్పితే నీ ఫ్రీ బీస్ అవసరం లేదు, నీ సబ్సిడీలు అవసరం లేదు. వాళ్ళకు తగినంత మద్దతు ధర ఇస్తే, లేకపోతే వాళ్లకు డీసెంట్ శాలరీ ఇచ్చే జాబ్స్ ఉండుంటే నీ ఫ్రీ బీస్ అవసరం లేదు, నీ సబ్సిడీలు అవసరం లేదు. వీటిని కల్పించకపోగా ప్రతి గవర్నమెంట్ జనాలని రిజర్వేషన్ పెంచుతామని మభ్యపెట్టడం తప్పి వీళ్ళు చేసింది ఏం లేదు. ఇంకా వెనుకబడిన వారికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అయితే అది రిజర్వేషన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక పేద విద్యార్థికి గవర్నమెంట్ స్కూల్ ఫీజు కట్టాలి, లేదంటే స్కాలర్షిప్ ఇవ్వాలి. అంతే తప్పితే వాళ్ళు చదివినా చదవకపోయినా అర్హులైన వారిని కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి జస్ట్ కుల ఆధారితంగా జాబ్స్ ని కట్టబెడుతున్నారు. ఇంకెన్నేళ్ళు కుల ఆధారితంగా విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? ఇప్పుడున్న రిజర్వేషన్లో పెద్ద లోపం ఏంటంటే మెరిట్ని కంప్లీట్లీ పక్కన పడేశారు. అంటే ఒక నెగటివ్ మార్క్స్ వచ్చినా, క్వాలిఫైడ్ మార్క్స్ రాకున్నా వాళ్ళకి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ సీట్స్ కల్పిస్తున్నారు. అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూసాం. మైనస్ మార్క్స్ వచ్చి ఫెయిల్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ కానీ లేదంటే ఎడ్యుకేషనల్ సీట్స్ కానీ ఇస్తున్నారు. మనం చూసాం నేచర్ని నటురే అనే వాళ్ళని, ఫ్యూచర్ని ఫుటూరే అనే వాళ్ళని, అన్క్వాలిఫైడ్ పీపుల్ని టీచర్స్ రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే వెనుకబడిన వాళ్ళకి చదువు చెప్పేది ఎవరు? ఒక అన్క్వాలిఫైడ్ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్క్వాలిఫైడ్ టీచర్ హూమ్ ద గవర్నమెంట్ రిక్రూటెడ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ రాదర్ దెన్ మెరిట్. ఇప్పుడు అలాంటి వాడు వెళ్ళి అదే బలహీన వర్గాలకి చదువు చెప్తే దానివల్ల నష్టపోయేది ఎవరు? వెనుకబడిన వారు. అలాగే మెరిట్ని పక్కన పడేశారు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, హయ్యర్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, లేకపోతే మెడికల్ సీట్స్లో కానీ ఒక 98% వచ్చిన డాక్టర్కి అతనికి కావలసిన స్పెషలైజేషన్ చేయలేకపోయాడు. ఎందుకంటే అది రిజర్వ్డ్ కేటగిరీ. అలాంటి న్యూస్ కూడా మనం చూసాం. ఎర్రకోట మీద నుంచి మేడ్ ఇన్ ఇండియా జెట్ ఇంజిన్స్ కావాలి అని అరుస్తే ఏం లాభం? నువ్వు మెరిట్కి వెల్యూ ఇవ్వాలి కదా. మెరిట్కి వెల్యూ ఇవ్వకుండా జాబ్స్లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో, ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో నువ్వు ఎప్పుడైతే మెరిట్ని పక్కన పడేసి జస్ట్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ రిక్రూట్ చేసినావు అంటే, నేను ఈవెన్ విత్ రిజర్వేషన్ ఉన్నా కూడా ఆల్ అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ సేఫ్ గార్డ్ లేదు.
ఆల్ అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ సేఫ్ గార్డ్ ఉంటే, ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా క్వాలిటీలో తగ్గదు. క్వాలిటీ తగ్గిపోయింది. నీ రీసెర్చ్లో క్వాలిటీ తగ్గిపోయింది. ఐఐటీస్లో ఉండే ఆ స్టూడెంట్స్లో క్వాలిటీ తగ్గిపోయింది. ఎప్పుడైతే నువ్వు 98% వచ్చిన వాడికి సీట్ ఇవ్వకుండా ఒక 68% వాడికి సీట్ ఇచ్చినావు ఫర్ ఎగ్జాంపుల్, నీ క్వాలిటీ ఎక్కడ ఉంది? నీ క్వాలిటీ లేదు. మా ఇండియా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతుందని అంటే ఏం లాభం? అసలు ఈ పొజిషన్లో ఉండడానికి కారణాలు, వాటిపైన దృష్టి సారించాలి కదా గవర్నమెంట్. 50% రిజర్వేషన్ క్యాప్ అనేది ఒక సెటిల్డ్ పొజిషన్. అది ఇందిరా సవాని జడ్జిమెంట్. పీపుల్ కేమ్ టు టర్మ్స్ విత్ ఇట్. అది ఇష్టం లేకున్నా ఆ సెటిల్డ్ పొజిషన్, ఆ 50% క్యాప్తోని బ్రతుకుతున్నారు జనాలు. నువ్వు దాన్ని గెలికి, ఇఫ్ యూ టింకర్ విత్ ఇట్, ఐ ఓన్లీ ఫోర్సీ ప్రాబ్లమ్స్ టు ద గవర్నమెంట్, టు ద స్టేట్, టు ద పీపుల్. వై డూ యూ వాంట్ టు టింకర్ విత్ ఇట్? Tinkering with 50% settled reservation cap, as per me, is like stirring up a hornet's nest. It will be bad to all the stakeholders. ఇంకా మనం చూసాం వేరే నెగటివ్ కాన్సిక్వెన్సెస్. ఈ మరాఠాస్ మహారాష్ట్రలో మమ్మల్ని బీసీస్లో చేర్చండి అని చెప్పేసి, ఇంకా వేరే స్టేట్స్లో మమ్మల్ని ఎస్సీలుగా చేర్చండి అని చెప్పేసి. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది, వీళ్ళు ఇంకా డెవలప్ కాలేరా? ఇకపోతే తెలంగాణ లోకల్ చాటర్ with regard to reservation, with regard to GO 9, ఎస్పెషల్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కీలుబొమ్మ, పపెట్. అసలు పపెటీర్ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. మన కర్మ, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. ఆయన ఢిల్లీలో కూర్చొని వీళ్ళిద్దరిని ఆటాడిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఆటాడిస్తున్నాడు. ఈ అల్టిమేట్ గోల్ ఏంది? కేంద్రంలో పవర్కి రావాలి. కేంద్రంలో పవర్కి రావాలంటే ఇట్లాంటి వేషాలన్నీ వేయాలి. ఐటీ క్యాపిటల్స్, ఫార్మా క్యాపిటల్స్, ఈ స్టేట్స్లో కులం అనే ఈ పొలిటికల్ డిస్కోర్స్ తెచ్చింది ఎవడు? రాహుల్ గాంధీ. సరే, అది పక్కన పెడితే ఈ పొలిటికల్ చార్టర్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఈ పర్సన్ ఏం పేరు, తీన్మార్ మల్లన్న, తెలంగాణ రెడ్డిలకి దమ్ముంటే ఊర్లల్లో నామినేషన్లు వేయగలుగుతారా? ఎందుకు వేయం? నే జాగిరా తెలంగాణ. నువ్వు ఏ ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం వెనకాల ఉండి మాట్లాడుతున్నావో ఇష్టం వచ్చినట్టు, అదే ప్రజాస్వామ్యం మాకు నామినేషన్లు వేసి అధికారం ఇచ్చింది. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం, కానీ నామినేషన్లు వేసే దమ్ముందా? మళ్ళీ ఇంకోటి, మా సొమ్ము తిని అని మాట్లాడాడు. మీ సొమ్ము ఎవడు తిన్నాడు? ఇవి ఏ కాలంలో ఉన్నారా? దొరలు ఉన్నారా ఈ కాలంలో? ఎంత ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత రైతులలో? యావరేజ్ 2 acres. Finally, 78 years is a long time. Instead of removing the reservations, if you set out to increase the reservation, then there is something wrong with the basis of the reservation itself. It's not working.